అఖిల్ అక్కినేని 1994లో చిన్న వయసులోనే అక్కినేని వారింటి నటవారసుడుగా సిసింద్రి మూవీలో నటించి తన క్యూట్నెస్తో మనందరినీ ఫిదా చేసిన అఖిల్ పెద్దయిన తర్వాత కూడా తన పేరుతోనే వచ్చిన అఖిల్ అనే మూవీతో ఇండస్ట్రీకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మూవీ సక్సెస్ అయితే వన్ ఆఫ్ ద స్టార్ హీరో అయిపోతాడు అనుకున్నారు, కానీ ఆ సినిమా బోల్తా కొట్టింది బాక్సాఫీస్ వద్ద. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ ఇలా ఎన్నో మూవీస్లో నటించుకుంటూ వచ్చాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకోవడం కోసం ఎన్నో జోనర్లు ట్రై చేసినప్పటికీ అఖిల్కి అయితే పెద్దగా సక్సెస్లు దక్కలేదు. ఇక ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా శ్రేయా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. ఓవైపు సినిమాల పరంగా, మరోవైపు పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బందులు ఫేస్ చేసిన అఖిల్ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు. అఖిల్ అక్కినేని ఈ రోజు తన కాబోయే భార్యతో ఉన్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ నా ఫర్ ఎవర్ని నేను కనుగొన్నాను అనే క్యాప్షన్ని యాడ్ చేశారు. అలాగే నాగార్జున గారు కూడా అఖిల్కి ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ వారి కాబోయే కోడల్ని జైనద్ రవ్జీని వారి కుటుంబంలోకి వెల్కమ్ చేస్తున్నట్లుగా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు. అయితే అఖిల్కి కాబోయే భార్య వివరాల గురించి ఇప్పుడు సర్చ్ చేస్తూ ఉన్నారు చాలామంది. అఖిల్ కాబోయే భార్య పేరు జైనద్ రవ్జీ. ఈమె స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీస్ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే వీరి ఫ్యామిలీకి కూడా రకరకాల బిజినెస్లు ఉన్నాయి, లండన్ అలాగే దుబాయ్లో కూడా. జైనద్ని ఉపాసన సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అయితే వీరిద్దరికీ ముందే పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి అలా కామన్ ఫ్రెండ్స్ ద్వారా అఖిల్ జైనద్ల మనసులు కలిశాయా, లేదా వీరిద్దరికీ నాగార్జున గారి ఫ్యామిలీతో వీరికి మంచి రిలేషన్ ఉంది అంటున్నారు. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ద్వారా జైనద్తో అఖిల్కి లవ్ ఏర్పడిందా అనే విషయం తెలియదు, కానీ ప్రస్తుతం వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. అఖిల్కి ఈసారి ఈ పెళ్ళైనా కలిసి రావాలి అంటూ చాలామంది విషెస్ని అందిస్తున్నారు. అలాగే జంట కూడా చాలా క్యూట్గా ఉంది. ప్రస్తుతం ఈమె రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీ, పెయింట్ ఎగ్జిబిషన్స్ని కూడా ఫేమస్ నగరాల్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో అఖిల్కి జైనద్ రవ్జీకి సంబంధించిన ఫొటోస్ని చూసేయండి. కాబోయే జంటకు విషెస్ తెలపాలంటే కామెంట్ చేయండి.